ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళతోటి పెద్ద యాస్తనే ఉంటది. బోర్లు ఎండిపోతాయి, భూమిలో నీళ్ళు ఇంకిపోతాయి, తాగే నీళ్లకు తక్లీఫ్ అయ్యి ఖాళీ బిందెలతోని కయ్యాలైతాయి. ఎలక్షన్లు అప్పుడేమో నీళ్ళ సమస్యలు లేకుండా చూసుకుంటాం, తల తాకట్టు పెట్టైనా సరే తాగే నీళ్ళు ఇస్తాం అని ఓట్లేపించుకుంటారు. గెలిచి గడ్డ మీద కూర్చున్నాక ఇగో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివసార్ అన్నట్లు ఏం చేయాలి నేను ఇప్పుడు అని చేతులు దులుపుకుంటారు. ఊళ్ళ కర్ణాటక అని టైప్ చేస్తే నీటి కటకట అని వస్తుందట. అంత నీల కరువు వచ్చిందట. అక్కడి సర్కార్ ఏమో చేతులే ఎత్తేసిందట. ఇక మోడల్ కర్ణాటక అని ఉదరగొట్టి ఇదేనా మీ పాలన అని కర్ణాటక సర్కార్ మీద విమర్శలు వస్తున్నాయి. కొందరేమో కర్ణాటకలో నీల కరువు ఎక్కడిది అని కొట్టిపారేసిర్రు. అట్లా కొట్టిపారేసిన ముచ్చటంతా ఫేక్ ముచ్చట్ని అని చెప్పగానే చెప్పేసిండు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారు. బెంగళూరుతో పాటుగా కర్ణాటక అంతటా నీళ్ళ గోస ఉన్నది వాస్తవమే అని ఒప్పుకున్నాడు. అవు నీళ్ళ గోస ఉన్నది, ఇప్పుడు ఏం చేయమంటారు? గంతెందుకు, మా ఇంట్లో బోర్ కూడా ఎండిపోయింది, మాకే మస్తు తక్లీఫ్ ఉంది, ఎవరు చెప్పుకోవాలా మా బాధ అని గోసెల పోసుకున్నాడు. నీళ్ళని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది, ఎంత వాటర్ వేస్ట్ చేస్తే ఫ్యూచర్ లో నీళ్ళకి అంత తక్కువ గోసు ఉంటుందని చెప్పిండు. ఇక కొన్ని హౌసింగ్ సొసైటీలు అయితే నీళ్లు వేస్ట్ చేస్తే జుర్మానేస్తామని హెచ్చరికలు జారీ చేసిరట. దొరికిందే ఛాన్స్ అనుకో నీళ్ళ బేరగాళ్ళు ట్యాంకర్లతో పెద్ద దందాన చేస్తున్నారట. ఒక్క ట్యాంకర్ కి తక్కువ 600 రూపాయలు వసూలు చేస్తారు, కానీ కర్ణాటకలో 3000 రూపాయలు దాకా వసూలు చేస్తున్నారట. ఈ ట్యాంకర్ల దందానైనా ఆపురి సారు అని డీకే శివకుమార్ సార్ చెప్పుకుంటే అవు నాకు కూడా తెలిసింది. నీళ్ళ దందా చేసేటోళ్ళ పని వర్తము అని హామీ ఇచ్చిండట. రామనగర, హోసకట్టు, చెన్నపట్న, మగడి ఇంకా వేరే సిటీలకు వెళ్ళి ట్యాంకర్లతో నీళ్ళని తెచ్చుకోవాలని చెప్పి చేతులు దులుపుకున్నాడు. మన తానైతే ఇటువంటి పరిస్థితి రాకుండా అయితే చూసుకోరు సార్లు. పుసుకున్న మనకు కూడా ఈ పరిస్థితి వస్తే కథం గంతే.